ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో సుందరగిరి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ కనకవల్లి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గురించి తెలుసుకుందాం. మెట్ల మార్గం, రోడ్డు మార్గం కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకుందాం. ముందుగా మెట్ల మార్గంలో ఉపవాలయం ఉంది. వెళ్ళి గణపతిని దర్శించుకుందాం. పైకి వెళ్ళి స్వామివారిని కూడా దర్శించుకుందాం. ఇక్కడ క్షేత్రపాలకుడిగా పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. మాతంగి మహర్షి తపస్సు కారణంగా సుందరగిరి పర్వతంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శాలిగ్రామ రూపంలో వెలిశారు. ఇప్పటికీ మాతంగి మహర్షి సర్పరూపంలో స్వామివారిని నిత్యం సేవిస్తూనే ఉంటారు అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ ఆలయం వెనుక ఎన్నో ఏళ్లుగా చిక్కు చెదరకుండా ఉన్న పుట్ట దీనికి నిదర్శనం. ఈ ఆలయంలో స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు. ఇలా ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని శాంతింపచేయడానికి తమిళనాడు నుంచి శ్రీధర్ గురూజీ, ఆయన ప్రధాన శిష్యులు అయిన హైదరాబాద్ నుంచి నరసింహ గురూజీలు శ్రీ కనకవల్లి దేవిని అమ్మవారిని శ్రీ కనకవల్లి దేవి అమ్మవారిని ప్రతిష్ఠించారు. 1995లో ఈ ఆలయంలో కనకవల్లి దేవి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అలాగే అష్టదిక్కుల్లో 8 మండపాలను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో ఈ ఆలయంలో లేనటువంటి ఏకాక్షర గణపతిని, కాలభైరవుడు, సర్ప వెంకటేశ్వర్లు, చింతామణి గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దత్తాత్రేయ స్వామిని, నవగ్రహాలు, ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ భక్తులు దర్శనమిస్తారు. సంతానం లేని మహిళలు ఇక్కడ ప్రాణాచారణ చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది మాతంగి మహర్షి సర్పరూపంలో ఉన్న పుట్ట. ఈయనే మాతంగి మహర్షి. కాలభైరవుడు. మన రాష్ట్రంలో ఈ ఆలయంలో లేనటువంటి ఏకాక్షర గణపతి. నవగ్రహములు. ఈ ఆలయం చిన్న తిరుపతికి అను ద్వారక తిరుమలకు దత్తతాలయంగా కొలువై ఉంది. ఈ ఆలయాన్ని 2006 నుంచి ద్వారక తిరుమల దేవాలయం దత్తత తీసుకుంది. అప్పటి నుంచి మాఘమాసం భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి 7 నుండి 9 గంటల వరకు పంచామృతాభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఏకాదశి రోజున అన్న సమారాధన జరుగుతుంది. కార్తీక మాసం నెల రోజులు భక్తుల సౌకర్యార్థం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కొండకి మాతంగి మెట్ట అని కూడా పిలుస్తారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇదే లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన దేవాలయం. స్వామివారిని కళ్ళారా చూడండి. ఇప్పుడు మనం స్వామివారు హోమాలు నిర్వహించే ప్రదేశంలో ఉన్నాం. ఈ హోమంలో స్వామివారికి జ్వాలా సంపుటిత మహాసుదర్శన హోమం నిర్వహిస్తారు. ఈ ప్రదేశంలోనే స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఇప్పుడు మనం
ఇప్పుడు మనం చూసే హోమగుండం ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున జ్వాలా సంపుటిత మహాసుదర్శన హోమం నిర్వహిస్తారు. ఈ హోమం శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటలకు మొదలుకొని మరుసటి రోజు ఉదయం 3 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ హోమంలో సినీ ప్రముఖులు కూడా పాల్గొంటారు. భద్రం శ్రీ యోగానంద నరసింహస్వామి సర్వతోముఖం, లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భార్గవ నరసింహస్వామి, నృసింహం, శ్రీ జ్వాలా నృసింహస్వామి. ఇదే హోమగుండం. సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్, సునీల్ ముఖ్యమైన వారు పాల్గొంటారు ఇక్కడ హోమగుండంలో. ఇక్కడ కొండ మీద ఉంది కాబట్టి ఇక్కడ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకసారైనా వచ్చి దేవాలయానికి కోరిన కోరికలు నెరవేర్చుకోండి. ఓం నమో నారాయణ నరసింహాయ.